వేదికపై ఉన్న పెద్దలు, అట్లాగే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఒక మాట చెప్పాలి. ఒక నెల రోజుల క్రితము విజయవాడకి వెళ్తూ ఉంటే బాలకృష్ణ గారు కనిపించారు ఫ్లైట్లో. నేను ఆ రోజు అన్నాను, సార్ ఇలా మా నియోజకవర్గంలో క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను మామూలుగానే ప్రతి సంవత్సరము ఒక 2-3 క్యాంప్స్ అయితే చేస్తూ ఉంటాను. మొన్న మన ముచ్చుమల్లో చేశాను, ఆ తర్వాత పగిడాలలో కొన్నిదేళ్లలో కూడా చేశాను. అట్లా ఈసారి కూడా ఒక క్యాంపు నిర్వహిస్తాము అని అంటే వెంటనే కాల్ చేసి, లేదు కాన్స్టిట్యున్సీలో క్యాంపులు పెట్టాలి అని చెప్పి అప్పటికప్పుడు ఓకే చేశారు బాలకృష్ణ గారు. నేను నెహ్రూ నగర్ ఎందుకు ఎంచుకున్నాను అంటే, మా పెద్ద బాలకృష్ణ ఫ్యాన్ ఒకరు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడో నుండి బాలకృష్ణ ఆయన పేరు వస్తే ఆయన నాన్న చెప్పేవాళ్ళు. నాకు తెలిసి ఆయన పెళ్లి కూడా అంత ఘనంగా చేసుకుని ఉండడేమో. బాలకృష్ణ గారి ఇది ఏదైనా సినిమా ఏదైనా హిట్ అయిందంటే ఇంకా ఒక పండగనే అని నాన్న చెప్పేవాళ్ళు. అందుకు ఫస్ట్ గుర్తొచ్చింది మా ఫ్యాన్ నెహ్రూ నగర్ సీనన్న కాబట్టి ఫస్ట్ నెహ్రూ నగర్ గ్రామంలోనే పెడదామని చెప్పి నెహ్రూ నగర్లో పెట్టడం జరిగింది. ఈరోజు బసవతారకం అనే ఆసుపత్రి దేశంలోనే చాలా మంచి ఆసుపత్రి, మీరు అందరూ కూడా వినుంటారు. వాళ్ళు చేసే సేవలు కానీ, బాలకృష్ణ గారికి రమణ కూర్చో వాళ్ళు చేసే సేవలు చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను ఒక ఎంపీగా, ఒక డాక్టర్గా, ముఖ్యంగా నా కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎంత ముఖ్యమో, అమ్మకు, నాన్నకు, లేకపోతే మా అత్తకు, మామకు నేను ప్రతి సంవత్సరము పరీక్షలు చేస్తున్నాను. కానీ ఇక్కడ మనకు క్యాన్సర్ వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉంది. సిఏ గారు చెప్పినట్టు కరెక్ట్, ఆయన చెప్పిన ప్రతి అక్షరం కరెక్ట్. మనమే ముందుకెళ్ళి ఏదైనా బాగాలేదు అంటే, అబ్బా మళ్ళీ ఏం బయటపడుతుందో, ఎందుకులే మళ్ళా ఏదైనా బయటపడితే మళ్ళీ అనవసరమైన ఖర్చు అని అనుకుంటారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పోయిన సంవత్సరం కూడా కాదు, కొన్ని నెలల క్రితం నా దగ్గర ఒక ఆమె వచ్చింది. ఎందుకో ఆమెకి ఏం లేదు, అమ్మ నాకు పొట్ట నొప్పి అనింది, అంతే. కింద పొట్ట నొప్పి అనింది. అమ్మ ఎందుకైనా మంచిది, నువ్వు అన్ని పరీక్షలు చేయించుకొని మన హాస్పిటల్లోనే పరీక్షలు చేపిస్తే క్యాన్సర్ అని వచ్చింది. అప్పటికి క్యాన్సర్ గడ్డ ఏమీ లేదు, అప్పటికప్పుడు మొదలైన క్యాన్సర్ గడ్డ. ఆమె కనుక ఆ రోజు పరీక్ష చేసుకుంది, కానీ డాక్టర్ మాట విని ఆ రోజే కనుక ట్రీట్మెంట్ మొదలు పెట్టింటే కరెక్ట్గా 4 నెలలకు వచ్చింది మళ్ళీ నా దగ్గరికి. 4 నెలలకు 20 కేజీలు తగ్గిపోయింది. 20 కేజీలు తగ్గింది, ప్లస్ క్యాన్సర్ కూడా మొత్తానికి స్ప్రెడ్ అయిపోయింది, ముదిరిపోయింది క్యాన్సర్. ఇంకో 10 రోజుల్లో చనిపోయింది నా దగ్గరికి. అప్పుడు కూడా వెళ్ళి పరీక్షలు చేయించుకోమా అని అంతా మాట్లాడి పెట్టా, డాక్టర్తో మాట్లాడి పెట్టా, పోలేదు. కేవలం కారణం ఏంటి అంటే, వాళ్ళ పిల్లలు బిజీగా ఉండడం వల్ల ఆమెను తీసుకెళ్ళకపోవడం. మనం అందరం గుర్తుపెట్టుకోవాలా, పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా, చిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. మన తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్ద చేశారు, వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. మనం వాళ్ళకు ఏమైనా ఇవ్వగలుగుతాము, తిరిగి మనల్ని పెంచి పోషించినందుకు తిరిగి ఇవ్వగలుగుతాము అంటే వాళ్ళకు మంచి ఆరోగ్యం తప్ప ఇంకా వాళ్ళు కూడా అది ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లాగే క్యాన్సర్ వ్యాధి ముందే మనము టెస్ట్ చేయించుకొని ప్రతి సంవత్సరం చేయించుకోవాల్సిందే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 60 సంవత్సరాలే కాదు, చిన్న వయసులో కూడా కనిపిస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం క్యాన్సర్ పేషెంట్, చిన్న వయసు వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయించుకొని, టెస్ట్ నార్మల్ ఉంటే మంచిది, లేదు ఏదైనా అబ్నార్మల్గా ఉంది, క్యాన్సర్ గడ్డలాగా ఉంది, అది క్యాన్సర్ గడ్డనా లేకపోతే ఏంటి మామూలు గడ్డనా అని ముందుకు వెళ్ళాలి. మనం టెస్ట్ చేయించుకోవాలి, ఏదైనా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి అవగాహన ఉంటే మాత్రము ఈ క్యాన్సర్ని నివారించవచ్చు. ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ ఉంది, అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్తో మన వైద్య బృందం ఉంటుంది. ఒక్కరైతే కాదు, ఒక్కరు మేము ఒంటరిగా పోరాడాలి అని అనుకోవద్దండి. క్యాన్సర్తో పాటు మీతో పాటు
ఆ క్యాన్సర్ని జయించడానికి, మీరు మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి మీతో పాటు కంప్లీట్ మొత్తం వైద్య బృందం ఉంటుంది, నేనుంటాను. ఏదైనా ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చినారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు సహాయం చేస్తాను. ఈరోజు ఏమీ సంబంధం లేకుండా మన ఊర్లో మన నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పి మా చరణ్ సార్ వల్ల ఆయన వాళ్ళ ఫ్రెండ్, ఆయన నాది నందికొట్కూరు అని చెప్పి నేను కూడా అక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వచ్చారు. అంటే ఇది అందరూ వైద్య బృందం, అందరూ కూడా వైద్యులు అందరూ కూడా మీతో ఉంటారు, మీతో ప్రయాణం చేస్తారు, మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిగా తీసుకొచ్చేలాగా నా ప్రయత్నం ఒకటే. మన నంద్యాల నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్లు. ఆ క్యాన్సర్ని నివారించాలి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ జరగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు బసవతారకం హాస్పిటల్ వారు, అట్లే వైద్య బృందము, ప్రతి ఒక్కరికి కూడా అధికారులు, అలాగే ఈరోజు పిహెచ్సి దగ్గర నుంచి అందరూ డాక్టర్లు లేకపోతే నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చారు. కాబట్టి అందరం మేము మీ వెంట ఉన్నాము. అందరూ కూడా ధైర్యంగా టెస్ట్ చేయించుకోండి. ఖచ్చితంగా మీరు మామూలు మనిషి అయ్యేలాగా మేము చూసుకుంటాం. ధన్యవాదాలు.